అండి హాయ్ అండి. ఇప్పుడు నేను మాఘ పురాణంలో 7వ రోజు 7వ అధ్యాయాన్ని పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. లోబికి కలిగిన మాఘమాస స్నాన ఫలము. వశిష్ఠ మహర్షి పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును దిలీపుడు ఇట్లు తెలియజేసును. పార్వతి, చాలా కాలం కిందట దక్షిణ ప్రాంతమందు వసంతవాడ అను గ్రామము నామము గల పెద్ద నగరం ఉండను. అందు బంగారు శెట్టి అను వైశ్యుడొకడు ఉండను. అతని భార్య పేరు తాయారమ్మ. బంగారు శెట్టి పిసినిగొట్టు. తనకున్న పిత్రాజిత సంపాదనే ఎక్కువ, లెక్కకు మిక్కుటముగా ఉన్నది. కానీ అతడు ఇంకనూ ధనాశ కలవాడై తన వద్దను ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడైన. కానీ ఒకనాడైనను శ్రీహరిని ధ్యానించుట కానీ దాన ధర్మములు చేయుట కానీ ఎరుగడు. అంతేకాక పేద ప్రజల వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలు ఇచ్చి ఆ అనుకున్న గడువుకు రుణం తీర్చినందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యం వేసి వారి ఆస్తులను సైతం స్వాధీనపరుచుకునేవాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరం వెళ్ళెను. ఆ రోజు సాయంత్రము ఒక ముదుసలి బ్రాహ్మడు బంగారు శెట్టి భార్యను చూచి, తల్లి, నేను ముసలివాడను, నా గ్రామం చేరవలనన్నా ఇంకనూ 10 అమలు విడవలసి ఉన్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చలిగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటి వద్ద రాత్రి గడుపనిమ్ము. నీకెంతైనా పుణ్యం ఉంటుంది. నేను సద్బ్రాహ్మణుడను, సదాచార వృతుడను. ప్రాతకాలం మాఘ స్నానం చేసి వెళ్ళిపోయేదనని బతిమాలెను. తాయారమ్మ జాలిపడి వెంటనే తన అరుగుమూల శుభ్రం చేసి అందులో ఒక తుంగచాప వేసి కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పడుకొనమని పలికెను. ఆమె దయార్థ హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతసమంది విశ్రాంతి తీసుకొని చుండగా తాయారమ్మ ఒక ఫలమునిచ్చి దాన్ని భుజించమని చెప్పి, ఆర్య, మాఘ స్నానం చేసి వెళ్ళేదనని అన్నారు కదా, మాఘ స్నానం అనగానేమి సెలవిండు, వినుట కుతూహలంగా ఉన్నది అని అడుగగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని, అమ్మ, మాఘమాసం గురించి చెప్పుడు నా సఖ్యము కాదు. మాఘమాసంలో నది యందు కానీ, తటాకమందు కానీ, లేక నూతి యొద్ద కానీ సూర్యోదయమైన తరువాత చన్నీళ్ళు స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసి దళములతో పూలతోనూ పూజ చేసి శ్రీవారిని ప్రసాదము స్వీకరించవలను. తర్వాత మాఘపురాణం పఠించవలను. ఇట్లు ప్రతిదినము విడవకుండా 1 రోజులు చేసి ఆఖరణ బ్రాహ్మణ సమారాధన దాన ధర్మములు చేయవలను. ఇట్లు చేసినట్ల మానవునికి రౌరవాది నరక విశేషముతో పడవేయు అశేష పాపములు వెంటనే నశించిపోవును. ఒకవేళ ఈ 1 రోజులు చేయలేని వారు వృద్ధులు, రోగులు ఒక్కరోజైనను, అనగా ఏకాదశి నాడు కానీ, ద్వాదశి నాడు కానీ, లేక పౌర్ణమి నాడు కానీ పై ప్రకారం చేసినచో సకల పాపములు తొలగి సిరి సంపదలు, పుత్ర సంతానము కలుగును. ఇది నా అనుభవం తెలియజేయుచున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణునితో పాటు నదికి పోయి స్నానం చేయుటకు నిశ్చయించుకొనెను. అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్త బంగారు శెట్టి ఇంటికి రాగా ఆమె అతనికి మాఘమాసము గురించి చెప్పి తన తెల్లవారుజామున స్నానము పోవదునని తెలియజేశాను. భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టి కోపం వచ్చి వంటి నిండుగా మంటలు బయలుదేరినట్లుగా పళ్ళు పటపట కొరుకుచూ, ఓసి వెర్రిదానా, ఎవరు చెప్పినా సరే నీకు ఈ సంగతి మాఘమాసం అననానేమిటి, స్నానం ఏమిటి, వ్రతము దానములేమిటి, నీకేమైనా పిచ్చి పట్టినదా? చాలు అధిక ప్రసంగం చేసినచో నోరు నొక్కివేయుదును. డబ్బును సంపాదించుటలో పంచప్రాణములు పోవుచున్నవి. ఎవరికి ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనమును దానము చేయుదువా? చలిలో చన్నీళ్ళు స్నానం చేసి పూజలు చేసి దాన ధర్మములు చేస్తే ఇల్లు ఒళ్ళు గొల్లై నెత్తి చెంగు వేసుకుని భిక్షాందేహి అని అనవలసినదే. జాగ్రత్త, పడుకో అని కోపగించినాడు. ఆ రాత్రి తాయారమ్మ నిద్రపట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నదికి వెళ్ళి స్నానం చేస్తున్నా అని ఆతృతగా ఉన్నది. కొన్ని గడిలకు తెల్లవారినది. తాను కాలకృత్యములు తీర్చుకుని ఇంటికి వచ్చి ఉన్న వద్ద బ్రాహ్మణునితో మగనికి చెప్పకుండా నదికి పోయి స్నానం చేయుచున్నది. ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డు కర్ర తీసుకుని నదికి పోయి నీటిలో దిగి భార్యను కొట్టబోచుండగా ఆ ఇద్దరు కొంత తడువు నీళ్లలో పనుగులాడ్రి. అటునుటు మునుగుటే కాక ఇద్దరును మాఘమాస ఫలము దక్కినది. మొత్తం మీద బంగారు శెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకొని వచ్చినాడు. కొన్ని సంవత్సరముల తర్వాత ఒకనాడు ఇద్దరికి ఒక వ్యాధి సోకి మరి కొన్ని రోజులకు ఇద్దరు చనిపోవడిచే బంగారు శెట్టిని తీసుకుని పోవటకు యమదూతలు వచ్చి కాలపాసమును వేసి తీసుకుని పోవచుండ్రి. తాయారమ్మను తీసుకుని పోవటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథంపై నెక్కించుకొని తీసుకొని పోవచుండ్రి. అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలుకును, ఓ యమభట్లారా, ఏమిటి అన్యాయము? నన్ను వైకుంఠమును తీసుకుని పోవటం ఏమి, నా భర్త యమలోకమును తీసుకుని పోవటం ఏమి? ఇద్దరము సమానమే కదా అని వారిని గద్దించి అడుగుగా, అమ్మ, నీవు మాఘమాసంలో
ఒక దినము నదీ స్నానం చేయగా నీకు ఫలము దక్కినది. కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యమాడి నరకమన్న భయం లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందుకే యమలోకము తీసుకొని పోవచ్చున్నారని యమభట్లు పలికిరి. ఆమె మరల వాడినిట్లు ప్రశ్నించిన, నేను ఒకే దినము స్నానం చేసినందు పుణ్యఫలం కలిగినట్లు నన్ను కొట్టుటకు నాతో నా భర్త కూడా నీట మునిగినాడు కదా, శిక్షించుటలో ఇద్దరికి వ్యత్యాసమేలా అని అడగగా యమభట్లు సంశయం కలిగి ఏమి చేయను తోచక చిత్రగుప్తుల వద్దకు జరిగిన సంగతిని తెలియజేసిరి. ఆమె వేసిన ప్రశ్నను తెలియజేసిరి. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యములను పట్టిక చూడగా ఇద్దరూ సమానమైన పుణ్యఫలం రాసి ఉన్నది. జరిగిన పొరపాటును చిత్రగుప్తుడు విచారించి బంగారు కూడా వైకుంఠము తీసుకొని పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను. విష్ణులోకమును ముందు వెళ్ళి ఉన్న తాయారమ్మ తన భర్త గతి ఏమోగును అని ఆచరితో ఉండగా బంగారు శెట్టి పుష్ప విమానం మీద వచ్చి వైకుంఠంలో విడిచిరి. విష్ణుదూతలు భార్యాభర్తలిద్దరు మిక్కిలి సంతసించిరి. రాజా వింటివా, భార్య వలన భర్త కూడా ఎటుల మోక్షము కలిగినో, భర్త దుర్మార్గుడై పిసినికొట్టుగా వ్యవహరించినను భార్య యథాలాపంగా ఒకరోజు మాఘస్నానం చేసినందున ఇద్దరికి వైకుంఠ ప్రాప్తి కలిగినది కదా, కనుక మాఘస్నానం 4 రోజులు చేసినచో మరింత మోక్షదాయకమగును అనుటలో సందేహం లేదు. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.